వెల్కమ్ టు ఆనంద్ ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు కిచెన్లోని ఏంజల్ కాక్స్ 2 ట్యాప్స్ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. కిచెన్లోని అవి ఏ విధంగా ఫిట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ప్లగ్ డమ్మీలు 2 పూర్తిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లగ్ డమ్మీ రాలని వల్ల పూర్తిగా కటింగ్ బ్లేడ్తో జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకొని మనం ట్యాప్కి టప్లం టైప్ ఫుల్గా క్లియర్గా వేసుకొని ఫుల్ టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ టైట్ అంటే ఇరిగిపోయినంత కాకుండా కొద్దిగా లైట్గా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. హ్యాండ్ టైట్ అయినా పర్లేదు, చిన్న పైప్ రేంజ్తో చిన్న టైట్ వేసిన పర్లేదు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఏ విధంగా టైట్ వేసాను చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత ఇంకో ట్యాప్కి టప్లం టైప్ ఏ విధంగా వేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత కరెక్ట్గా థ్రెడ్డింగ్లో కరెక్ట్గా ఎక్కేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించిన తర్వాత ఫుల్గా ఎక్కించాలి ఫ్రెండ్స్. హ్యాండ్ టైట్ ఎంత టైట్ అవుతుందో అంత టైట్ చేశాక తర్వాత మనకి పైప్ రెంచి ఉంటుంది ఫ్రెండ్స్. పైప్ రెంచి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అది పైప్ రెంచి అంటారు దాన్ని. ఆ పైప్ రెంచితో మనం కరెక్ట్గా షేప్ చూసుకొని కరెక్ట్గా మనం టైట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మనకి ట్యాప్ అనేది ఇరిగిపోద్ది, లేకపోతే లోపల థ్రెడ్లు పోతాయి. థ్రెడ్లు అయిపోకుండా మళ్ళీ బయట సైడ్ కూడా థ్రెడ్లు పోకుండా జాగ్రత్తగా మనం ఫుల్ టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ టైట్ అంటే ఇరిగిపోయే అంత కాకుండా లైట్గా టైట్ వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్. స్ట్రైట్గా కూడా ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ ట్యాప్స్ అనేది స్ట్రైట్గా లేకపోతే చూడడానికి నీట్గా కనిపించదు. ప్లస్ పైన యూ షేప్ అన్నాను కదా ఫ్రెండ్స్, అది చూడండి ఫ్రెండ్స్. అది థ్రెడ్లు వస్తాయి, దానికి మళ్ళీ ఇంచుకుంటేలాగా క్యాప్ వస్తుంది ఒకటి. ఆ క్యాప్తో ఫుల్ టైట్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. హ్యాండ్ టైట్ సరిపోదు ఫ్రెండ్స్. 2 ఆ విధంగానే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. కిచెన్లో చాలామంది ఈ షేప్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువసారి స్టీల్ వేయించుకోకండి ఫ్రెండ్స్, పీవీసీ వేయించుకోండి.